తర్వాత ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గిగ్ వర్కర్లు. ఏంటండి గిగ్ వర్కర్? సో ఈ గిగ్ వర్కర్ల కోసం మనము బ్రీఫ్గా ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. అసలు గిగ్ వర్కర్లు అంటే ఎవరు? వాళ్ళు భారతదేశంలో గిగ్ వర్కర్ల యొక్క సేవలు ఎలాగున్నాయి, వాళ్ళకి సామాజిక భద్రత ఎలాగుంది, ఈ గిగ్ వర్కర్లకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి నష్టాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తదితర అంశాలన్నీ కూడా ఒక బ్రీఫ్గా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అసలు గిగ్ వర్కర్లు అంటే సింపుల్గా చెప్పుకోవచ్చు, ఒక సంస్థకు శాశ్వత ఉద్యోగి కాకుండా, అంటే పర్మనెంట్ ఎంప్లాయీ కాకుండా, ఒక నిర్దిష్టమైనటువంటి పని లేదా సేవ ఆధారంగా పనిచేసి పారితోషికం పొందేటటువంటి వ్యక్తి. అంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా కాకుండా తనకున్నటువంటి ఖాళీ సమయంలో ఒక నిర్దిష్టమైన పనిని ఒప్పుకోవడము, లేదా ఒక సేవ చేయడం ఆధారంగా పనిని ఒప్పుకోవడం, ఆ పని ద్వారా ఆ పనికి ఆధారంగా ఆ పనికి సంబంధించినటువంటి పారితోషికాన్ని పొందే వ్యక్తి. ఇంకా ఇంకొక క్లియర్గా చెప్పుకున్నట్టయితే శాశ్వత ఉద్యోగ సంబంధం లేకుండా, అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా పనివారిగా లేదా ఒప్పంద ప్రాతిపాదికన, అంటే కాంట్రాక్ట్ బేసిస్ పనివారిగా లేదా ఒప్పంద ప్రాతిపాదికన సేవలు అందించే కార్మికులను గిగ్ వర్కర్లు అని అంటాం. అయితే నీతి ఆయోగ్ వీళ్ళకి ఒక సంప్రదాయమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రకారం గిగ్ వర్కర్లు అంటే ఎవరంటే సాంప్రదాయ ఉద్యోగ సంబంధం లేకుండా తాత్కాలికంగా లేదా పనివారిగా ఆదాయం పొందే వ్యక్తులను గిగ్ వర్కర్లు అంటారు. అంటే టెంపరీగా పనిచేసేటటువంటి వర్కర్లు అనమాట, ఖాళీ సమయాల్లో. అయితే భారతదేశంలో గిగ్ వర్కర్లు ప్రధానంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్, అంటే యాప్స్ ద్వారా పనిలోకి తీసుకుంటారు. దేని ద్వారా అంటే యాప్స్ ద్వారా వెళ్ళి పనిలోకి తీసుకోవటం జరుగుతుంది. మరి గిగ్ వర్కర్లకి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మనం చూస్తూ ఉంటాం. ఉబర్, ఓలా డ్రైవర్లు గిగ్ వర్కర్ల కింద వస్తారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ వ్యక్తులు గిగ్ వర్కర్ కింద వస్తారు. ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్స్ గిగ్ వర్కర్ల కింద వస్తారు. కంటెంట్ రైటర్లు గిగ్ వర్కర్ల కింద వస్తారు. ఆన్లైన్ ట్యూటర్స్ వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎవరండి? ఉబర్, ఓలా డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్స్, కంటెంట్ రైటర్స్, ఆన్లైన్ ట్యూటర్స్. సో వీళ్ళందరూ కూడా ఈ యాప్స్ ద్వారా పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి గిగ్ వర్కర్ల కింద వస్తారు. సో వీరి యొక్క లక్షణాలు కానీ మనం చూసుకుంటే, వీళ్ళ ఉద్యోగం అనేది మనం డెఫినేషన్లోనే చెప్పుకున్నాము, పర్మనెంట్ ఉద్యోగం కాదు, అంటే శాశ్వత ఉద్యోగం కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి పనికి చెల్లింపు ఉంటుంది. ఎంత పని చేస్తే, ఎంత కష్టపడితే అంత డబ్బులు అనేవి, వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే పని సమయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. అంటే వీళ్ళ ఫ్రీ టైంలో ఈ యొక్క గిగ్ వర్కర్గా పని చేసుకోవచ్చు. అంటే ఒక పని చేస్తూ ఇంకొక పని గిగ్ వర్కర్గా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి చదువుకుంటూ అతడు ఏంటంటే తనకు అదనపు ఆదాయం, తన ఖర్చుల నిమిత్తము ఒక జొమాటో డెలివరీ బాయ్గా, లేకపోతే ఏదో ఇంకొక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో లేదా ఫ్రీలాన్స్ వర్కర్గా ఇలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గిగ్ వర్కర్లకి అంటే పని సమయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. ఇంకా వీళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్పై ఎక్కువగా ఆధారపడతారు. ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్పై ఎక్కువగా ఆధారపడతారు. అయితే పెద్ద పాపం మైనస్ ఏంటంటే సామాజిక భద్రత వీళ్ళకి పరిమితంగా ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ పరిమితంగా ఉంటుంది. కొద్ది ముందుకు వెళ్ళాక మాట్లాడతారు. అయితే గిగ్ వర్కర్ ఈ వ్యవస్థలో ఈ గిగ్ వర్కర్లు రావడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా మనం విశ్లేషిస్తే, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వ్యవస్థలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కష్టపడే యువతకు అదనపు ఆదాయ వనరులు లభిస్తున్నాయి. ఇంకా పని సమయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. చదువుకుంటూ ఈ పని చేయొచ్చు. ప్రధానంగా ఇది ఎవరికంటే మహిళలు, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అంటే ఇంట్లోని మహిళలు తమ తీరిక సమయాల్లో గిగ్ వర్కర్గా పనిచేసి అదనపు ఆదాయాన్ని సమకూర్చి కుటుంబానికి దోహదపడడం అని చూస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు వారు చదువుకుంటూ కూడా వారి యొక్క పని సమయాల్లో తీరిగ్గా ఉన్నప్పుడు ఈ గిగ్ వర్కర్గా పనిచేసే అదనపు ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఖర్చులకు సంబంధించి. మెయిన్ ఏంటంటే ఇది మన భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తుంది.
గిగ్ వర్కర్లు అనే వ్యవస్థ భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. మరియు దీని యొక్క సమస్యలు కానీ చూసుకున్నట్టయితే పాపం వీరికి ఉద్యోగ భద్రత ఉండదండి, జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఒక స్థిరమైనటువంటి ఆదాయం కూడా వీళ్ళకు ఉండదు. ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు పనికి వెళ్తే ఆ రోజు డబ్బులు వస్తుంటాయి అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు లక్షణాల్లో చెప్పుకున్నట్టు వీళ్ళకి ఏం చెప్పానంటే సామాజిక భద్రత ఉండదు. పనిచేస్తున్నప్పుడు ఉండాల్సిన సోషల్ సెక్యూరిటీ వీళ్ళకి ఉండదు. అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండదు, ఒక పెన్షన్ ఉండదు. ఇటువంటివన్నీ సదుపాయాలు కొడుతుంది. వీళ్ళకి ఇంకా పని గంటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్పై ఎక్కువగా ఆధారపడడం. ఇది ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్పై ఎక్కువగా ఆధారపడడం అంటే ఏం చేస్తారంటే అది ఎలా మైనస్ అవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చినప్పుడు రేటింగ్ ఇమ్మంటారు. అంటే ఏమైంది, ప్లాట్ఫామ్ల రేటింగ్ వ్యవస్థపై అధికంగా ఆధారపడ్డాయి. ఇష్టముంటే మనం రేటింగ్ ఇస్తాం, లేకపోతే దాని ఆధారంగా అతనికి ఏంటంటే ఆదాయం అనేది వచ్చే అవకాశము ఉంటుంది. ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఏదైతే గిగ్ వర్కర్ల వ్యవస్థ ఉంటుందో అందులో పారదర్శకత అనేది లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అయితే భారతదేశ ప్రభుత్వము వీరి యొక్క రాను పెరుగుతున్నటువంటి వ్యవస్థలో రాను పెరుగుతున్నటువంటి గిగ్ వర్కర్లను గుర్తించి మొట్టమొదటిసారిగా సామాజిక భద్రత వీరికి కల్పించింది. ఏంటంటే సామాజిక భద్రత కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో రూపొందించి గిగ్ వర్కర్లు మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అనే భావనలకు చట్టబద్ధ గుర్తింపు అంటే స్టాట్యూటరీ ఇక్కడ ఇవ్వడం అనేది మనకి జరిగిందండి. ఇది గిగ్ వర్కర్ల కోసం. మరికొంత ఇంకా ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది నేను గ్రూప్ 1 క్లాస్లోనే చేస్తాను.